ఇక టీవీస్ మీకు కావాలని అనుకుంటే మీ దగ్గరలో ఉన్న డీలర్ ఉంటే తీసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఆన్లైన్లోనూ మన కంపెనీ ద్వారా కొనుక్కోవచ్చు. మీకు దాన్ని పార్సల్ సర్వీస్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. దానికి ఇన్సూరెన్స్ చేసి మీకు పంపిస్తాం. డీలర్ లేనప్పుడు, డీలర్ ఉంటే అక్కడ కొనుక్కోండి, అక్కడైనా ఆన్లైనే. దీనికోసం ప్రత్యేకించి మనం షాపులు పెట్టాల్సిన పని లేదు, ఆన్లైన్లో తీసుకోండి. అలాగైతేనే తక్కువకి వస్తుంది మనకి. మళ్ళీ షాపులో ఇవన్నీ పెట్టండి, ఎక్కువ రేట్ ఉంటుంది. కాబట్టి మీరు అక్కడైనా ఆన్లైన్ కొనుక్కోవచ్చు, ఇక్కడైనా కొనుక్కోవచ్చు. రెఫర్ చేసుకున్న వాళ్ళకి వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, అది మామూలు. అలాగే ఈ ఓటీటీ కూడా అంతే. అది క్రమేపీ మీ అందరూ నచ్చిన వాళ్ళే తీసుకుంటారు, నచ్చిన వాళ్ళందరికీ వెళ్ళొద్దు. ఎవరు కోర్స్ చేసినా మీరు దాన్ని అసలు తీసుకోవద్దు. ఇది క్లియర్. ఇక నేను చేసే పని అంతా, ఇప్పుడు నా దృష్టి అంతా ఎక్స్చేంజ్ మీద ఈ నెల అంతా పనిచేస్తున్నాం చాలా గట్టిగా. ఈ నెలాఖరుకి మీ తరగతి 4 అకౌంట్లు ఎస్వీతో కలిపి బ్రదర్ ఎస్వీ ఓపెన్ చేస్తున్నాయి. కాబట్టి ఆ నీకు నువ్వే తోడు అవన్నీ కూడా అందులోకి ఇప్పట్లాగే మనం క్రమేపీ పంపించేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది కే వ్యాలెట్ తాలూకా గిఫ్ట్లు నేను పెట్టాను. దానికి ఎలా అయితే గిఫ్ట్ వస్తాయన్నది త్వరలోనే నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను. దానికి కూడా మీరు ఎటువంటి రూపాయి చెల్లించవసరం లేదు. ఆ సభ్యులు పెంచుకుంటూ పోతే ఫ్రీ అనమాట. కే వ్యాలెట్ అనేది ఎప్పుడు ఫ్రీనే, మనం కూడా ఫ్రీగానే ఇస్తాం. ఇంకొంచెం ముందుకెళ్ళి మనం ఒక 50 రూపీస్, ఆ తర్వాత కొంత లెవెల్ బట్టి మైనింగ్ ఇస్తున్నాం. వైప్ అనే దాన్ని కూడా ఈ నెలాఖరు తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు వర్క్ అవుతుంది. అది సాఫ్ట్వేర్ కనెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎక్కడైనా కొనుక్కున్నప్పుడు మనందరికీ ఉపయోగపడేలాగా దాన్ని మార్చడం కొరకు. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చారో దాన్ని సాఫ్ట్వేర్ కనెక్ట్ చేయడానికి, ఆ కోడింగ్ రాయడానికి ఇదంతటికి ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. ఈ మంత్ ఎండింగ్ అది కూడా క్లోజ్ అయిపోతుంది. సో మన దృష్టి మొత్తం మన కాయిన్ని అత్యంత ధరకు తీసుకువెళ్ళడం, అలాగే ఎక్కువ మంది కొనేవారిని అందులోకి రావడానికి మనందరం మన ప్రయత్నాల్లో తీసుకెళ్తూ ఉంటే అమోఘంగా పెరుగుతాయి. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంచి మైనింగ్ ఎక్కువ మంది వచ్చారు. ఇక మీద నుంచి పూర్తి స్థాయిలో దాని మీద ఉందాం. మనం ఎవరెవరికైతే మాట ఇచ్చామో వాళ్ళందరికీ ఎక్స్చేంజ్లో పంపించేస్తే హ్యాపీ. ఇంకా తర్వాత నుంచి వాళ్ళు ఏ రేటుకి అమ్ముతారు, ఎలా అమ్ముతారు అనేది వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి అది చూసుకుంటారు. ముందు ఎవరెవరైతే ఇంకొకరికి రిఫరల్ ఇచ్చి కాయిన్స్ కొనుక్కోండి అని చెప్పారో వాళ్ళందరూ దయించి వాళ్ళ తాలూకా కాయిన్స్ని ఆ కాంటాక్ట్ అడ్రస్, ఆ వ్యాలెట్ ద్వారా ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయేటట్టుగా మీరు వాళ్ళకి సహకరించండి. దీని రూల్స్ ప్రకారం ఒక ఫోన్కి ఒకటే అవుతుంది. కాబట్టి దాన్ని కంపల్సరీగా జాగ్రత్తగా తీసుకోండి. అది నేను 10 మంది కలిపి ఇస్తాను చేసుకోండి అని నేను అనడానికి అవ్వదు. దాన్ని ఆ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఒక ఫోన్ నెంబర్కి ఒకటే వెళ్తుంది. కాబట్టి మన తాలూకా అకౌంట్స్ ఉన్నాయి కదా, కిబో అకౌంట్స్, దాని డాష్బోర్డ్, వీటిలో చేసుకోవచ్చు ఒక ఫోన్తో ఎన్నైనా. కానీ ఆ కే ఎక్స్చేంజ్లో కానీ ఎనీ ఎక్స్చేంజ్లో కనుక్కోండి, ఒక ఫోన్ నెంబర్కి ఒక ఈమెయిల్ ఐడికి ఒకటే వస్తుంది అన్నమాట. కాబట్టి అది ఓపిక్గా మీరు అప్పుడు ఎలా అయితే వారి దగ్గర నుంచి 500 రూపాయలకి అమ్మించారో అంతే శ్రద్ధతో వాళ్ళని తీసుకొచ్చి ఎక్స్చేంజ్లోకి మీరు పెట్టవలసిందిగా, వాళ్ళకి సహకరించవలసిందిగా నేను ప్రత్యేకించి అందరినీ వేడుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు మనం తీసుకొచ్చాం కాబట్టి జాగ్రత్తగా అందరూ పంపించండి. అక్కడి నుంచి ఎలా అమ్ముకోవాలనేది వాళ్ళు నేర్చుకుంటారు. ఎలాంటి వాళ్ళని నేర్చుకుంటారు. లేదు వాళ్ళ మనవడు, మనమరాలు, కొడుకు, కూతురు, అల్లుడు, మేనల్లుడు ఎవరో ఒకరికి చదువుకుని ఉంటారు. కాబట్టి వాళ్ళ ద్వారా చేస్తారు. ఈరోజు సెల్ ఫోన్ పట్టుకొని చాలా సునాయాసంగా అనేక ప్రోగ్రామ్స్ని ఫోన్ ద్వారానే చూసేస్తున్నారు. అంటే ఫస్ట్ రోజు ఫోన్ వాడడం రాకపోయినా ఆ తర్వాత వాళ్ళకి అలా దాంట్లో రోజంతా గడిపేంత అనుభవం వస్తుంది. అలాగే ఎక్స్చేంజ్లో కూడా వీళ్ళందరికీ ఒక మంచి అనుభవం వస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి వారి కాయిన్స్ని ఎక్స్చేంజ్లో పెట్టిస్తే అక్కడతో మనం ఇచ్చిన మాటను కంప్లీట్ చేసుకున్న వారు అవుతాం. అక్కడి నుంచి ఎలా నడవాలనేది ఎవరికి వారికి తెలుసుకుంటారు. కాబట్టి నేను చెప్పినట్టుగా ఒక సంవత్సరం తక్కువ కమ్మినా ఇంకో సంవత్సరం ఎక్కువ కమ్ముకున్నా అలా వాళ్ళు 100 ఏళ్ళు వరకు పైబడి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అలవాటు అవుతుంది, అని నేర్చుకుంటారు. థ్యాంక్ యూ డాడీస్. తర్వాత ముఖ్యంగా నేను మాట్లాడేవి చిట్ట చివర ఉన్నటువంటి జనాల వరకు వెళ్ళట్లేదు. వాళ్ళకి ఏది తెలియక వాళ్ళు ఆందోళన పడుతున్నారు. అలాగే ఎక్కువ మంది అకౌంట్స్ని మీలో కొంతమంది రోజు యాడ్స్ చూశారు కాబట్టి వాళ్ళకి అదేమి తెలియక ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం ఈ నెలాఖరు నుంచి నేను మాట్లాడిన మాటలు మీకే కిబో అకౌంట్ ఏదైతే ఉందో అది సేవింగ్ అకౌంట్ కానీ ఎనీ అకౌంట్, ఆ అకౌంట్స్లోకి నా వాయిస్ వచ్చేటట్టుగా నేను లింక్ని తయారు చేసి అందులో పెడతాను. దానివల్ల ఏమవుతుందంటే మన గురించి మనం క్లియర్గా అందరికీ చెప్పుకునే అవుతాం. మన గురించి ఎవరికి నచ్చింది వాళ్ళు ఊహించుకునేలాగా ఉండడానికి వీలు ఉండకుండా నేరుగా ప్రతి వ్యక్తితో నేను మాట్లాడినట్టు అవుతుంది. ఇప్పుడు నాకు తెలుగు ఒక్కటే వచ్చు, మిగతా రావు. కనుక హిందీ ఉంటే హిందీ ఒకటే వస్తుంది, తెలుగు రాదు, తమిళ రాదు, కన్నడ రాదు. అలాగే నేను కూడా రాదు. కనుక దీన్ని హిందీలోకి మళ్ళీ దీన్ని వాయిస్ని
నా వాయిస్ని తెలుగులో ఉంటుంది, మళ్ళీ హిందీలోకి ఇంకొకరు ఎవరినైనా నేను ఏర్పాటు చేస్తున్నాను, వారు హిందీలోకి మాట్లాడతారు. దాన్ని కూడా లింక్ చేసి మన తాలూకా ఎస్వి అకౌంట్ నీకు నువ్వే తోడు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అకౌంట్స్లోకి వెళ్ళేలాగా దాన్ని కూడా సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ నేను పెట్టాను లింకులు మన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా. ఇప్పుడు మళ్ళా ఛానల్ అని కాదు, మన నా వాయిస్ నేరుగా మీకు వచ్చేటట్టు చేయడం వల్ల మీరు లోపలికి వెళ్ళి ఈరోజు అంటే ఈ వారానికి ఒకసారి మాట్లాడతాను, మధ్యలో అవసరమైతే మళ్ళీ మాట్లాడతాను, క్రమేపీ అలా దాన్ని అలవాటు చేసుకుంటే సరిపోతుంది. ఈ ఎక్స్చేంజ్లోకి అందరు కాయిన్స్ వెళ్ళే వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి ఒక్కడు కూడా ఉండిపోకుండా, ఒక్క అకౌంట్ కూడా లేకుండా మన ఎక్స్చేంజ్లోకి వెళ్ళేటట్టుగా నేను సర్వ ప్రయత్నాలు చేస్తాను. ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్నింటినీ వాడతాను. మీతో మళ్ళా నేను వెంటుండి మీ వెనకుండి అవన్నీ కూడా ఎక్స్చేంజ్కి వెళ్ళేలా మిమ్మల్ని నడిపించగలను. నన్ను ఇన్నాళ్ళు మీరు ఎలా అయితే నమ్మి నా మాటకి విలువిచ్చి వచ్చారో, ఓపికగా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే మీరు జాగ్రత్తగా చేసుకుంటూ రండి. ఈ సంవత్సరంన్నర అంటే మనం 500 రోజులు, 500 రూపాయలు, 500 రూపాయలకి 500 కాయిన్స్ అంటే అవన్నీ మనం అలా చేసుకొచ్చాము. మళ్ళీ సంవత్సరం టైం తీసుకుంటాను, ఎందుకంటే ఈ 1.5 year కూడా మీ టైప్ ఎవరిదైతే 1 year అయిందో వాళ్ళకి వస్తుంది, ఆ ఎక్స్చేంజ్లో పంపించాలి. కాబట్టి మరొక సంవత్సరాల కాలం పాటు అంటే మళ్ళీ మీరు లాస్ట్ అకౌంట్ ఎవరైతే కొనుక్కున్నారో ఆ లాస్ట్ అకౌంట్ కూడా అయిపోయి మొత్తం అందరూ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయే వరకు నేను మీ వెంటే ఉంటాను, మీ వెనకే ఉంటాను, మీకు తోడే ఉంటాను. ప్రతి విషయాన్ని మీతో పంచుకుంటాను, మీకు తెలియని విషయాలన్నీ మీకు చెప్తూనే ఉంటాను. అన్ని అకౌంట్స్ని ఎక్స్చేంజ్లో పంపించే వరకు పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. మీరు కూడా మీరు ఎవరి దగ్గర అయితే మీరు 500 రూపాయలతో కొనిపించారో వాళ్ళని ఎక్స్చేంజ్లోకి వచ్చే వరకు మీరే పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు అలా తిరిగిపోయినా మనం వెళ్ళి పిన్ని, అక్క, తమ్ముడు అని మాట్లాడామో అలాగే ఇప్పుడు కూడా జాగ్రత్తగా పిన్ని, అక్క, తమ్ముడు ఏదైతే అది మన ఎక్స్చేంజ్లో రావడానికి మీకు ఈ డేట్ వరకు ఉంటుంది. ఆ డేట్ నుంచి మీకు ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతుంది పూర్తిగా. అంతవరకు ఉన్న కాయిన్స్ ఇలాగా కిబో ఎక్స్చేంజ్లో నమ్ముకోవచ్చు. ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ కే ఎక్స్చేంజ్లోకి పెట్టేసిన తర్వాత అక్కడ అమ్ముకోవచ్చు అనేటువంటి విధానాన్ని పూర్తిగా వాళ్ళకి నచ్చచెప్పి నేర్పించవలసిందిగా పేరున ప్రతి డాడీస్ని, అందరు డాడీస్ని, ఆడ మగ ఎవరైనా కావచ్చు, కూతురైనా కొడుకైనా ఎవరైనా సరే దయించి మనం చెప్పిన మాటకి కట్టుబడి ఉండి, మనం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి అది పూర్తి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. దీని గురించి పెద్దగా తెలియని వాళ్ళు కూడా మనం దీంట్లోకి చెప్పి వాళ్ళకి ఓ 10 రూపాయలు వస్తాయని కొనిపించాం. అది పూర్తిగా ఎక్స్చేంజ్లో పెట్టేసిన తర్వాత వాళ్ళకి ఎలా నచ్చితే అలాగా. ఈ సంవత్సరం అమ్ముకోలేదు, వచ్చే సంవత్సరం అమ్ముకుంటారు, ఆ తర్వాత సంవత్సరం అమ్ముకుంటారు. అందువరకు అక్కడ అలాగే ఉంటాయి, వారి వ్యాలెట్లు అలాగే ఉంటాయి, ఎప్పుడైనా వాళ్ళు అమ్ముకోవచ్చు. కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్కరిని అందరినీ ఒక్కటే ఎలా అయితే ఈ 500 రోజులు పనిచేసామో ఇక మీదట కూడా మరొక 500 రోజులు మనం పనిచేసి వాళ్ళందరి ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయేలాగా మనందరినీ కలిసి పనిచేద్దాం, వాళ్ళ ఈ ఎక్స్చేంజ్లో పంపించేద్దాం. థ్యాంక్ యూ డాడీస్, మై డియర్ డాడీస్. నేను మళ్ళీ చెప్తున్నాను, మరొక 500 రోజుల వరకు మీకు తోడే ఉంటాను, మీతోనే ఉంటాను. మీకు తెలియని ప్రతి విషయాన్ని ఎప్పటిలాగే తెలియజేస్తూ ఉంటాను. మీ కాయిన్స్ అన్నీ మీ ఎస్వి అకౌంట్ లేదా నీకు నువ్వే తోడు ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అకౌంట్స్లో ఉన్న మీ కాయిన్స్ని ఆ 1 year టైం అయిపోయిన వెంటనే ఎక్స్చేంజ్లోకి వెళ్ళే వరకు అంటే 500 రోజులు పనిచేసాం కాబట్టి మరొక 500 రోజులు మీతోటే ఉంటాను. అంటే పూర్తి వెళ్ళే వరకు ఉంటాను, ఎక్స్చేంజ్లోకి వెళ్ళే వరకు. అలాగే మీరు కూడా నాకు తోడే ఉండండి. మనందరం కలిపి మనం ఎవరికైతే అమ్మామో వాళ్ళందరి తరపు కాయిన్స్ వెళ్ళే వరకు మనం గట్టిగా పనిచేద్దాం. అలాగే ఎక్స్చేంజ్ని డెవలప్ చేసుకుందాం, ఎక్స్చేంజ్ని పబ్లిసిటీ చేసుకుందాం. మనందరం అనుకుంటే జరుగుతున్నాయి అన్నీని. మనం ఇంత కమ్యూనిటీ ఉంది కాబట్టి మన కే వ్యాలెట్ని మనం ప్రమోట్ చేసుకుందాం, మన వైఫైని మనందరం వాడుకుందాం. ఈ 3 పనులు అంటే ఎక్స్చేంజ్, కే వ్యాలెట్, వైఫై, ఈ 3 పనులు మనం బలంగా ఎప్పట్లాగే ఇంతకుముందు కాయిన్స్ గురించి, అకౌంట్స్ గురించి ఎలా పనిచేసామో అలాగే ఇప్పుడు పనిచేయడం వల్ల మళ్ళీ అద్భుతమైన రిజల్ట్ తీసుకొస్తాం. నేను ఇది మొదలెట్టినప్పుడు అద్భుతమైన రిజల్ట్ రాలా, నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇంతమంది కొనేవాళ్ళు రాలా. ఇప్పటికి వచ్చారు, అంటే సంవత్సరాల కాలం పాటు కష్టపడి వచ్చారు. ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో కూడా మరి తెల్లవారేసరికి ప్రపంచంలో ఉన్న చాలామంది వచ్చేటట్టుగా చేసుకుంటూ పోదాం. వాళ్ళు మన ఎక్స్చేంజ్లోకి వచ్చేటట్టుగా మనకి వ్యాలెట్ని డెవలప్ చేసుకుంటూ పోదాం. వరల్డ్ వైడ్గా మనకి ఏ వ్యాలెట్ కూడా వెళ్ళేటట్టుగా ఇప్పుడు అది కూడా మెయిల్ ఐడిని, దాని తాలూకు పూర్తి వివరాలని విదేశాలకు కూడా వెళ్ళేటట్టుగా ఇప్పుడు దాన్ని ఇచ్చేస్తాను. ఆ పనులు కూడా బిజీగా ఉన్నాను. ఇప్పుడు నా బిజీ అంతా కూడా కే ఎక్స్చేంజ్, కే వ్యాలెట్, వైఫై అంతే. మనది ఏవైతే కన్స్ట్రక్షన్ అనుకున్నాం అదన్నీ
లేదంటే కేటీవీ అన్నామో ఓటీటీ అన్నామో అవన్నీ ఇతర బిజినెస్లు. దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వస్తారు, లేని రారు. దాన్ని మర్చిపోండి. మీకు అవసరం అనుకుంటే, మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే వెల్కమ్ రండి, అది చేసుకోండి. అక్కడ ఏమి కాయిన్స్ తీసుకోరు, ఇవ్వరు. వాటిలోనూ మీకు ఆడుకుంటారు కాబట్టి దాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. నెల నెల దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటారు, అలాగే వెళ్తుంది. కాబట్టి దాని గురించి నేను మీకు మిమ్మల్ని ఎవరిని ఫోర్స్ చేయను. ఇప్పుడు చేయండి, ఇప్పుడు చేయండి. అది మన సాంప్రదాయ బిజినెస్ నేను చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వస్తారు, లేని రారు. దానికి ఎలా చేసుకోవాలో కంపెనీ చూసుకుంటుంది. ఇంకా మన కమ్యూనిటీలోనే ఉన్నోళ్ళే కాదు కదా, బయట చాలామంది ప్రజలు ఉన్నారు. టీవీలు కొనుక్కుంటున్నారు, ఓటీటీ చూస్తున్నారు, ఇవన్నీ ఎలా చేస్తున్నారు, అవి కూడా అలాగే చేసుకుంటారు. దాన్ని మర్చిపోతాం. ఇంట్రెస్ట్ ఉంటుంది లేదు, నేను ఎక్కడ పోస్ట్ చేయట్లేదు, నేను దాని గురించి పెద్దగా మాట్లాడకూడదు. కానీ కే ఎక్స్చేంజ్, కే వాలెట్, వైపే అనేది ఈ క్రిప్టోకి సంబంధం లేకపోయినా మనకు అది సపోర్ట్ చేస్తుంది. మనకి ఇన్కమ్, నాన్ సైకిల్ ఇన్కమ్ని అద్భుతంగా దాన్ని మనం సంపాదించుకోవడానికి ఒక మార్గం. ఎందుకంటే ఎవరు ఒక డజన్ మామిడిపళ్ళు కొనుక్కున్నాడు, ఆ డజన్ 300 కొన్నాడు అనుకుందాం. అది ఆయనకు 300 ఇచ్చాడు, దీనికి దానికి సరిపడి డజన్ మామిడిపళ్ళు, కేజీ మామిడిపళ్ళు దీనికి ఇచ్చాడు. 2 చెల్లు డబ్బులు ఇచ్చాడు, వస్తువు ఇచ్చాడు. కానీ ఈ మధ్యలో ట్రాన్సాక్షన్కి మనకు నాన్ సైకిల్ వచ్చేలాగా అవతల వ్యాపారి దగ్గర నుంచి మన స్విగ్గీ జొమాటోలాగా కొంత డిస్కౌంట్ వాళ్ళు ఇస్తారు. కాబట్టి దాన్ని మళ్ళీ మన వైపే వాడిన వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అది చక్కగా నడుస్తుంది. ఎందుకంటే మన డబ్బులు ఎవరు కొనుక్కుంటారు, వాడు అనుకుంటాడు. కానీ దాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి డిస్కౌంట్ని మనందరికీ షేర్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి దాన్ని దృష్టిలో తీసుకునేందుకు ఎక్స్చేంజ్ ద్వారా మీ కాయిన్స్ అనుకుంటారు, ఎవరికి డబ్బులు ఎవరు అనుకుంటారు, ఎంత కొనుక్కుంటే అంతకి, ఎప్పుడు అనుకుంటే అప్పటికి, ఎవరు అవసరం ఎప్పుడు కొనుక్కుంటే అప్పటికి. అలాగే వ్యాలెట్ అనేది మీ దగ్గర కాయిన్స్ దాచుకోవడానికి, మీ కాయిన్స్ని పట్టుకెళ్ళి ఎక్స్చేంజ్లో అమ్ముకోవడానికి పనికి వస్తాయి. దాని ద్వారా ఎవరికి రావు, మైనింగ్ వస్తుంది, అది కూడా పాయింట్స్ అయ్యి. కానీ వైపే అనేది ఏంటంటే సహజమైన రోజువారీ జీవించే జీవితంలో ఒక భాగంగా ఈరోజు మనం ఆన్లైన్ పేమెంట్స్ కలిసిపోయి, క్యాష్ పేమెంట్స్ తగ్గిపోయి, క్యాష్ పెద్దగా దొరకట్లేదు. ఈవెన్ బ్యాంక్ వాళ్ళు కూడా క్యాష్ ఇవ్వరు. మన లేనిరు 49,000 వరకు అనుకుంటాను లేనిస్తారు. ఆ తర్వాత దానికి బలమైన రీజన్ చెప్తే మరి కొద్దిగా ఏనిస్తారు. ఇంకా అంతకంటే ఆన్లైన్ చేయమంటారు. క్యాష్ కూడా అంతకంటే ఎవరు. కాబట్టి ఆన్లైన్ పేమెంట్సే ఇక రానున్న కాలం అంతా కనుక మనం ఆన్లైన్ పేమెంట్స్ని దృష్టి పెట్టి, ఆన్లైన్ పేమెంట్స్ ద్వారానే మనం మరి కొంత ఆదాయాన్ని సంపాదించుకుందాం. ఇక్కడ ఎవరికి బాకీ ఉండవు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోం, ఎవరి డబ్బులు ఆడే పంపించుకుంటాడో ఈ వాడే కొనుక్కుంటాడు, ఎవరి ప్రోడక్ట్ సరుకు వాడే అమ్ముతాడు, వాడికి కావాల్సినంత అవసరం వాడు ఇస్తాడు, ఇస్తే తీసుకొని ఆ వస్తువు ఇచ్చేస్తాడు. మనకు అందులో ఎటువంటి లైబిలిటీస్ ఉండవు. అందుకని ఈ మూడింట్ల మీదే మరో 500 రోజులు నేను సంపూర్ణంగా దృష్టి పెట్టదలుచుకున్నాను. ఇక సెకండ్ వర్క్ అనే దాని మీద నా తాలూకా పర్సనల్గా ఉన్న వ్యాపారాల మీద 10% పెట్టి అది 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 ఎవరికి ఇష్టం కొనుక్కుంటూ చేసుకుంటే జరుగుతుంది. మిగతా 90% లేదా 80% పూర్తిగా కే ఎక్స్చేంజ్, కే వాలెట్, ఈ వైపే దీని మీద చూపెట్టాలి. మీరు కూడా నాతో సహకరించి వస్తే మనం మళ్ళీ ఒక అద్భుతాన్ని సాధించగలం. ఎప్పుడు కూడా ఎంత గొప్ప విషయమైనా ఓపికతో, సహనంతో, ప్రేమతో చేసుకున్నప్పుడు మాత్రమే విజయం సాధించాలి. కంగారుపడి తొందరపడి చేసిన వాళ్ళు విజయానికి దూరంగా ఉంటారు. మన గురించి ఎవరైనా తప్పుగా అనుకున్నా దాన్ని మీరు పరిగణలోకి తీసుకోకండి. ఎందుకంటే మొక్కేసిన వెంటనే పళ్ళు రాలు, కాయలు కాయు, లేదా విత్తనాలు రావు, కొంత సమయం పడుతుంది. ఈవెన్ స్టవ్ వెలిగించి ఒక కాఫీ చేయాలన్నా సరే ఓ 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది. అలాగే ఇవన్నీ క్రమేపీ చేసుకెళ్ళడానికి కొంత టైం పడుతూ ఉంటుంది. ఇది ఎవరైనా ఏదైనా సరే మనకి 9 నెలల తర్వాత కానీ సంతానం మనకి ఈ ప్రపంచంలోకి తీసుకురాలేదు. ప్రతి వస్తువుని కూడా మన స్కూల్లో జాయిన్ చేసిన పిల్లలు ఓ 25 ఏళ్ళు 20 ఏళ్ళు పైబడి చదివితే వాళ్ళు సంపూర్ణంగా బయటికి వెళ్ళి బతకడానికి కావాల్సిన విద్యార్హతలు పూర్తి రావు. అలాగే మన కాయిన్ని ఇంత కమిట్ చేయడానికి ఒక 500 రోజులు పడితే మళ్ళీ మన కాయిన్ని ఇంకా గొప్పగా తీసుకెళ్ళడానికి మరొక 500 రోజులు పడుతుంది. నేను దాన్ని పూర్తి నమ్ముతున్నాను. ఓవర్ నైట్ అనేది చేయకూడదు కూడా. ఎందుకంటే దానికి మేబీ ఒక్కొక్కరికి అలవాటు చేసి ఎలాగైతే యాడ్స్ చూపించడం నేర్చుకున్నామో ఇది కూడా ఒక్కొక్కరికి అలవాటు చేసి ఆ యాడ్స్ వైర్లు చూసేలాగా మనం చేసుకోవాలి ఇదంతా. కాబట్టి దీన్ని అందరూ గమనించి నాకు సహకరించి మనందరం కలిసి చదువుకోలేని వాడి దగ్గర కూడా కాయిన్స్ అమ్మాం కాబట్టి వాడికి కూడా తెలుగు అవకాశం ఉన్నంత వరకు వాడు తెలియజేయాలని నేను కోరుతున్నాను. మీతోటే ఉంటాను. ఈ ప్రక్రియ మీద మనం తలపెట్టిన ఈ పనిని పూర్తి చేయడానికి ఇంకా మీకు అనేక విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటాను. మీరందరూ సహనంతో నాకు సహకరించండి. తప్పకుండా మన దగ్గర ఉన్న ప్రతి అకౌంట్కు కూడా, ప్రతి చివరి కాయిన్ వరకు కూడా, అన్ని ఎక్స్చేంజ్లకు వెళ్ళే వరకు నేను పూర్తిగా మీకు సహకరిస్తాను, మీతో ఉంటాను. కాబట్టి మీరు తప్పకుండా సహకరించండి.